ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భూ పోరాటాలకు అడ్డాగా మారింది. ఒకవైపు కోహెడా మార్కెట్ స్థలంపై కన్నేసిన సర్కార్, మరోవైపు పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి భూ సేకరణ చేయాలనుకుంటోంది. ఇంకోవైపు నాదర్గుల్ భూ వివాదం రాజుకుంటోంది. ఇలా ఎక్కడ చూసినా భూములే అజెండాగా రాజకీయం వేడెక్కుతోంది. రైతుల పక్షాన విపక్షాలు కదం తొక్కుతుంటే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అరెస్టులు, నిర్బంధాలు, రాజకీయ సవాళ్లతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అసలేం జరుగుతోంది? భూముల గోల వెనుక అసలు కథేంటి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూముల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఎటు చూసినా భూ వివాదాలే రాజ్యమేలుతున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధిలోని కోహెడా ఫ్రూట్ మార్కెట్ స్థలం నుంచి మొదలుకుని నాదర్గుల్ భూములు, వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు, కడ్లాపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ వరకు అంతటా అగ్గి రాజుకుంటోంది. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం భూములను గుంజుకుంటోందని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ఒకే గొంతుతో నినదిస్తున్నాయి. ఈ వివాదాలు ఇప్పుడు కేవలం రైతుల సమస్యలుగానే కాకుండా రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. కోహెడలో ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మిస్తామన్న గత ప్రభుత్వ హామీపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 200 ఎకరాల మార్కెట్ స్థలాన్ని టీజీఐఐసీకి అప్పగించి దళారులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది అంటూ బీఆర్ఎస్ నిరసన సభ నిర్వహించింది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జరిగిన ఈ సభలో సర్కార్పై విమర్శల జడివాన కురిసింది. 350 కోట్ల రూపాయల నిధులు సిద్ధంగా ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదని, 3000 కోట్ల విలువైన భూమిని అమ్మేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని విపక్షం మండిపడుతోంది. భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని మాజీ మంత్రి సబితారెడ్డి ఆరోపించారు. వారు ఒకటే చెప్పేది, మాకు ఏ చిన్న పని చేసినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి, నిజంగా ప్రజలకు ఇబ్బంది అయితే ఇమీడియట్గా నాతో చెప్పండి, దాన్ని ఎట్లా చేయాలో చూస్తానని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఎట్లా ఉందంటే ప్రజలు ఎటన్నా పోనీ ఏమన్నా కానీ మా ఖజానా నిండితే చాలన్న లెవెల్ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది వాస్తవం. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మనకు. అసలు నిజంగానే మొన్న ఒక సోదరుడు మాట్లాడుతూ చెప్పినాడు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అంటారు, భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు అని చెప్పాడు. వాస్తవమే, ఎక్కడ భూమి ఉన్నా కూడా అక్కడ గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఇక వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రాపోలు, కడ్లాపూర్ గ్రామాల్లో సుమారు 1200 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రైతులను కలవరపెడుతోంది. దీనికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు ప్రకటించాయి. సోమవారం నాడు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి స్వయంగా బాధితులను పరామర్శించి అండగా ఉంటామన్నారు. మంగళవారం నాడు మాజీ మంత్రి హరీష్ రావు పరిగికి బయలుదేరగా పోలీసులు అప్పా జంక్షన్ వద్ద సినిమా స్టైల్లో లారీలను అడ్డం పెట్టి అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. అరెస్టులు చేసినా రైతుల గొంతుకై పోరాడుతామని విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. ఒకనాడేమో పేదల హైడ్రా పెట్టి పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేసినావు, ఒకనాడేమో మూసి అంటావు, అపార్ట్మెంట్లు కూలుస్తా అంటావు, ఒకనాడేమో ఆ మార్కెట్ యార్డ్ భూములు తీసుకుంటా కంపెనీలకు ఇస్తా అంటావు. ఇవాళ పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా నా దోస్తులకో నా అనుయాయులకు కట్టబెడతా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఆ 3 నెలలకే పిల్ల పుడతాడా అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు లోకంలో 9 నెలలకు పిల్లలు పుడతారని. కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలవుతాయి అన్నావు. అయినాయా అమలు? 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తాను, 900 రోజులైంది, ఏమైంది అని ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం. పరిగి, కోహెడలతో పాటు నాదర్గుల్ భూ వివాదం కూడా ఇప్పుడు తెరపైకొచ్చింది. ఇక్కడ కూడా భూముల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూసేకరణ చుట్టూ పెద్ద గందరగోళం నెలకొంది. రైతుల ఆవేదన, ప్రతిపక్షాల పోరాటం, ప్రభుత్వ మొండి వైఖరి వెరసి ఈ భూరచ్చ మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.